మీకోసం టైపింగ్ ముచ్చట్లు. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే అందరూ కీబోర్డ్లో వేగంగా టైప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ టైపింగ్కి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉందని మీకు తెలుసా? అదే టైపింగ్ డే. ప్రతి సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మనం తరచుగా ఉపయోగించే కీబోర్డు గురించి, చేసే టైపింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. టాయిలెట్ సీటుపై కన్నా ఓ కీబోర్డు పైన ఎక్కువ జర్మ్స్ ఉంటాయట. క్వార్టీ QWERTY కీబోర్డులో ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించి టైప్ చేయగల పదాల్లో స్టీవార్డెసెస్ అతిపెద్దది. కుడి చేతితో అయితే పోనీ అనేది. మనం టైపింగ్లో 56% ఎడమ చేతినే ఉపయోగిస్తాం. ఆంగ్ల వర్ణమాలలో ఏ నుంచి జెడ్ వరకు అతి వేగవంతమైన టైపింగ్ ప్రపంచ రికార్డు 3.37 సెకండ్లు. మీరు కీబోర్డులో స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ క్షణంలో మరో 6 లక్షల మంది అదే పని చేస్తుంటారు. క్వార్టీ QWERTY కీబోర్డులో టైప్ రైటర్ అనే పదాన్ని టైప్ చేయాలంటే పై వరుస కీలు సరిపోతాయట. సగటు టైపిస్టు ప్రతి 100 పదాలకు 8 తప్పులు చేస్తాడు అట. కీబోర్డులో మనం ఎక్కువగా ఉపయోగించే బటన్ ఈ, ఆ తర్వాత స్పేస్ బార్, బాక్స్ స్పేస్లను ఎక్కువగా వినియోగిస్తామట. ఇంగ్లీష్లో టెక్స్ట్లో ఉపయోగించిన అక్షరాల్లో దాదాపు 12% వరకు ఈ అనే అక్షరమే ఉంటుంది. అయితే ఈ అక్షరాన్ని ఉపయోగించకుండా జార్జెస్ పెరెక్ అనే ఫ్రెంచ్ రచయిత దాదాపు 300 పేజీల నవల రాశారు ఈ అనేది ఉపయోగించకుండానా. ఇలా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను వదిలి మిగిలిన అక్షరాలతోనే వ్యాసాన్ని పూర్తి చేస్తే దాన్ని లిపోగ్రామ్ అని అంటారు. CNAYUORAED THSITETX ఈ వాక్యంలోని ప్రతి పదం స్పెల్లింగ్ తప్పే అయినప్పటికీ మీరు దీన్ని కెన్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ అనే చదువుతారు. అందుకే మానవ మెదడు పదాలను ఒక్కొక్క అక్షరంగా కాకుండా జతలుగా లేదా అక్షరాల సముదాయంగా పదంగా విశ్లేషిస్తుంది. అందుకే అక్షరాలు తప్పుగా ఉన్నప్పటికీ మనం సులభంగా పదాలను అర్థం చేసుకుంటాం. జపనీస్ కీబోర్డ్లో స్పేస్ బార్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే వారి కీబోర్డ్లో అదనంగా కొన్ని కీలు ఉంటాయట. ఇదంతా కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది.